మాది అన్న నమస్తే. నమస్తే నమస్తే గారు. యాక్చువల్లీ మనం ఇంటర్వ్యూలో ఉన్నామన్నా. ఆ, ఆ, అయితే సింగర్ మంగ్లీ ఆ, ఆమె నిన్న బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం, డ్రగ్స్ పాజిటివ్, అలాగే గంజాయి పాజిటివ్, అలాగే విదేశీ మద్యం పట్టుకున్నారు చేవెళ్ళే పోలీసులు. ఓకే. అంటే దీన్ని ఎట్లా చూస్తారు? ఒక సింగర్, మీరు ఒక సింగర్, ఆ, అంటే ఒక సింగర్కి అంత డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, గంజాయి ఎక్కడి నుండి వస్తుంది, తర్వాత విదేశీ మద్యం ఏర్పాటు చేసేంత స్థాయి మంగ్లీకి వెళ్ళిందా? దీన్ని ఎట్లా చూస్తారు అసలు? అంటే మత్తు పదార్థాలు తీసుకోవడం అనేది, కొకైన్ తీసుకోవడం, గంజాయి తీసుకోవడం అనేది ఈ డ్రగ్స్ పూర్తిగా వ్యతిరేకిస్తాను నేనైతే. అన్నా అది అలవాటు ఉండడం అనేది, అది అవి తీసుకోవడం, సేవించడం అనేది 100% గా తప్పు అని భావిస్తాను. అన్నా భావిస్తూనే ఇప్పుడు అంటే మీరన్న దాని ప్రకారంగా సింగర్ మంగ్లీకి ఆ స్థాయి, అంత స్థాయి ఉన్నదా లేదా అనేది ఏంటంటే, ఆమె మన తెలంగాణ అమ్మాయి కాకుండా ఆమె అనంతపురానికి సంబంధించినటువంటి రాయలసీమ అమ్మాయి అయినప్పటికీ తెలంగాణకు సంబంధించినటువంటి జానపదాలను, తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలను సంబంధించిన గీతాలు ఎన్నో ఆలపించింది వాస్తవానికి. అదే విధంగా ఆమె ఇక్కడ నుండి దినదినంగా అభివృద్ధి చెందుతూ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆమె ప్రజెంట్ ఇచ్చినటువంటి గాయని ఆమె. కాబట్టి ఆమెకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్స్ కానీ, రిలేషన్షిప్స్ కానీ ఉంటే 5 స్టార్ వరకు ఉండొచ్చు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఎవరైనా డొనేట్ చేసి ఉండొచ్చు. ఈమెనే లేకపోతే అంటే ఆమె ఆర్థికంగా ఎంత ఉందనేది మనకు తెలియదు, కానీ అట్లా ఉండొచ్చు. అక్కడ ఆమె పార్టీలో మాత్రం ఈ మాదక ద్రవ్యాలు అయితే ఏవైతే సేవించడం అనేది దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూనే ఆమె చేవేళ్లలో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం లోపల ఆమె రిసార్ట్ లో ఇటువంటి అంటే ఈ ఫంక్షన్ జరుగుతుందని తెలుసుకున్నారని పోలీసులు ఆమె మీద ఆమె ఆ పార్టీ మీద దాడి చేసి ఎస్ఓడి పోలీసు వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళు చేస్తే 10 మెంబర్స్ కి పాజిటివ్ వచ్చిందని చెప్పిండ్రు. సో అదంతా పెడితే హైదరాబాద్ నడిగడ్డన ఇదే జూబ్లీ హిల్స్ ప్రాంతంలో, ఇదే బంజారా హిల్స్ ప్రాంతంలో రోజు జరుగుతున్నటువంటి అక్రమ దందాలు కానీ, కొకైన్ సేవించడం కానీ, మాదక ద్రవ్యాలు పార్టీలు ఎన్ని ఉన్నాయి అంటే, మంగ్లీ అనే ఆమెకు బ్యాక్గ్రౌండ్ లేదని చెప్పి, అంటే ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి ఒక బంజారా వర్గానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఎక్కువ మనం డ్రగ్స్ కేసులను ఎక్కువ మన సినిమాలలో చూస్తాం. సినిమా హీరోలు తీసుకోవడం, తర్వాత డాక్టర్ ఈ వీళ్ళలో చూస్తాం. కానీ ఈ కల్చర్ కళాకారుల దగ్గర కూడా వచ్చిందా అనేది ప్రశ్న. ఇక్కడ కళాకారుల దగ్గరికి రావడం అనేది నాకు తెలిసి ఇది కొత్త ఏం కాదు. చాలా మంది సినిమాటికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఈమె జానపద కళాకారులకు సంబంధించినటువంటి వాళ్ళు అతి అరుదుగా ఉన్నటువంటి ఇది. కాకపోతే దాన్ని మాత్రం నేను వ్యతిరేకిస్తూనే, వాస్తవానికి కూడా ఇక్కడ ఏది రెండో దృక్పథం చూస్తే ఆమెని ఒక ఉన్నత వర్గానికి చెందిన అయ్యి ఉంటే, అదే సినిమాలకు సంబంధించిన వాళ్ళు అయ్యి ఉంటే ఇట్లా దాడి చేసే వాళ్ళ, అట్లా దాడి చేసే వాళ్ళంటే రోజుకి ఎన్ని పార్టీలు జరుగుతాయి హైదరాబాద్ లో, అంటే వాంటెడ్లీ గా జరిగిందని కూడా ఒక కోణంలో ఆలోచించవచ్చు. అంటే పాడేటోళ్ళంతా పాడి పాడైపోతారు, ఇట్లనే ఉంటది, వీళ్ళు పాడేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అంటున్నారు. అట్లా అనాల్సిన అవసరం కూడా ఏం లేదు, ఎందుకంటే పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు దివంగత బాలసుబ్రహ్మణ్యం తీసుకోండి, మనో తీసుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి యువ గాయకులు తీసుకోండి, వాళ్ళ ఎవరికి కూడా ఈ డ్రగ్స్ తీసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ, మాదక ద్రవ్యాలు కానీ, మందు ఆల్కహాలిక్ మారినటువంటి సందర్భాలు కానీ లేవు. కాకపోతే జానపద కళాకారులలో కొంతమందికి, ఉద్యమ కళాకారులలో కొంతమంది ఆల్కహాలిక్ అలవాటు ఉంటుందనేది మాత్రమే వాస్తవమే, కానీ మరి ఇంత తీవ్ర స్థాయిలో ఉండదు. అంటే సింగర్ మంగ్లీకి, ఆమె పాటలు పాడుకునే వ్యక్తికి అసలు డ్రగ్స్కి లింక్ ఎట్లా వచ్చింది, తర్వాత ఇంత పెద్ద స్థాయిలో పార్టీ అరేంజ్ చేసేంత అది ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకు? అంటే నేనేం చెప్తున్నా, మంగ్లీ అంటే ఆమె మామూలుగా ఒక గ్రామీణ స్థాయి నుంచి పాటలు పాడుతూ ఒక దేశ స్థాయిలో, అంటే టాలీవుడ్ లో పాటలు పాడుతూ కూడా ఆమెకు ఉన్నత పరిస్థితులలో ఉన్నది. అంటే ఆమెకున్నటువంటి ఫ్రెండ్షిప్స్ కావచ్చు, ఇప్పుడు ఆమెకున్న ఫ్రెండ్స్ కూడా ఆమెకు డొనేట్ చేయొచ్చు, బర్త్డే పార్టీ వాళ్ళు కూడా ఇవ్వచ్చు కదా. మీరు వెళ్ళారానా? నేను వెళ్ళలేదు. మీరు వెళ్ళలేదు, ఓకే. అంటే ఇక్కడ ఇది పోలీసుల వైఫల్యం అనుకోవచ్చా, లేకపోతే మంగ్లీ తెలివితేటలు అనుకోవచ్చా? అంటే పోలీసులు వాళ్ళు చేయాల్సినటువంటి వాళ్ళు గుర్తుల బాధ్యత వాళ్ళు చేసారు. అక్కడ దాన్ని దాడి చేసారు, వాళ్ళని పరీక్ష చేయడం జరిగింది. అది 10 మంది పాజిటివ్ అని చెప్పింది. కాబట్టి పోలీసుల వైఫల్యం అని మనం ఏంటంటే, పోలీసులు వాళ్ళ యొక్క బాధ్యత 100% కరెక్ట్ గా నిర్వర్తించారు. వాళ్ళని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి వచ్చింది ఇన్ఫర్మేషన్, వాళ్ళు దాడి చేసిండ్రు,
చేసింది కాంతే పట్టుబడ్డది అంతే. ఇక దానివల్ల మనం ఎందుకు పట్టుబడతాం? మంగ్లీనే పట్టుబట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆమె మనకు గాయని అయినా కానీ ఇంకేదైనా కానీ అటువంటి చర్యలు చెప్పడం మాత్రం సమర్థించాల్సిన అవసరమే లేదు. అది ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ.